తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస విజయ దుందుబి మోగించగా నూతనంగా తెరాస పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేటీఆర్ నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు, జీహెచ్ఎంసీ 100 సీట్లు గెలుపులో కేటీఆర్ కృషి మరవలేనిదని ఆయన అన్నారు. కేటీఆర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జగిత్యాల నియోజకవర్గంలో 15 కోట్ల రూపాయలతో 4 సంవత్సరాలు ఉపాధి హామీ పనుల ద్వారా సీసీ రోడ్లు, వైకుంఠధామాల నిర్మాణం జరిగినట్లు ఆయన తెలియజేశారు. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు ఎన్నో కంపెనీలు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. జగిత్యాల శివారు ప్రాంతాల అభివృద్ధితో పాటు మిషన్ భగీరథ, ఇంటింటికి నీళ్లు అందించి తాగునీటి కోసం ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న గూడెంల ప్రజల దాహార్తి తీరుస్తానని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గంలో తెరాస పార్టీని బలోపేతం చేయడానికి బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తానని అన్నారు. జగిత్యాలలో తనకు ఇంత భారీ మెజార్టీని కల్పించిన నియోజకవర్గ ప్రజలకు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని ఆయన తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ పాలకవర్గం పక్కకు జరిగితేనే జగిత్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల మంజూరు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ మండల మైనారిటీ అధ్యక్షులు గట్టు సతీష్, రౌత్ గంగాధర్, అబ్దుల్ ఖాదర్, ముజాయిద్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నక్కల రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాసు, సిరిపురపు జితేందర్, తెరాస యూత్ అధ్యక్షులు దావ సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారి కుమారుడు యువ కిషోరంగా పేరుగాంచిన కల్వకుంట్ల తారక రామారావు గారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈరోజు నియమించబడినందుకు వారికి జగిత్యాల టిఆర్ఎస్ పార్టీ నాయకుల పక్షాన, కార్యకర్తల పక్షాన, అదేవిధంగా ప్రజల పక్షాన వారికి శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తూ వారికి సంపూర్ణ మద్దతు మేము అందరం కూడా ప్రకటిస్తున్నాం. అదేవిధంగా వారి మార్గదర్శకంలో టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి కూడా మీ అందరి మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఉద్యమాల పార్టీ. ఇందులో తెలంగాణ కోరుకునే ప్రతి వారు కూడా భాగస్వాములు అయ్యారు. ఇప్పుడు అందరు కలిసి రెండవసారి ప్రభుత్వం చేసిన ఎన్నో అభివృద్ధి పనులకు, అదేవిధంగా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తటస్థులు చాలామంది పార్టీలోకి రావడం, అదేవిధంగా వివిధ పార్టీల నుంచి కూడా వచ్చారు. కాబట్టి ఈ టిఆర్ఎస్ పార్టీని ఇప్పటికే బూత్ కమిటీలు కానీ సభ్యత్వంతో బలోపేతం చేశాం. ఈరోజు పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారు కూడా మరొకసారి చెప్పడం జరిగింది. పార్టీని మరోంత సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కేటీ రామారావు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు. ఇది మా అందరికి కూడా, పార్టీ నాయకులందరికీ కూడా ఒక కొండంత అండగా ఉంటుంది. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు గతంలో చాలామంది చెప్పినట్టు అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అనేది వారికి ఒక లెక్కనే కాదు. వారి ఆలోచన విధానం కానీ, వారి రాజనీతిజ్ఞత, అంత గొప్ప రాజనీతిజ్ఞుడు మన భారతదేశంలో లేడనిపిస్తుంది. మరి అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. గత ఇప్పుడు ఉద్యమ కాలంలో 13 సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ ఇక్కడ తెలంగాణ సాధించడం చిన్న విషయం కాదు. వారి పాత్ర జాతీయ రాజకీయాల్లో అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీ రామారావు గారు నియమింపబడడం నిజంగా హర్షణీయం. గత 4.5 సంవత్సరాలు కూడా కేటీ రామారావు గారు వారొక మంత్రిగా మనం చూసాం. మొదట పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వివిధ గ్రామాలలో అభివృద్ధి కోసం ఎన్నడూ లేని విధంగా MNREGS నిధులు, ఉపాధి హామీ పథకం అంటే అంతకుముందు ఏదో లేబర్ పోయి ఊరు బయట చేస్తారన్నట్టు ఉండేది. అలాంటి దాన్ని గ్రామంలో దాన్ని అనుసంధానం చేసి సిమెంట్ రోడ్లు వేయడం, శ్మశాన వాటికలు చేయించడం, ఇవన్నీ కూడా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రంతో మాట్లాడి అంతకుముందు గతంలో MNREGS అంతకుముందు దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఎన్నడూ కూడా ఒక కన్స్ట్రక్టివ్ వర్క్ అంటే పక్క
పనులు జరగలే. ఉదాహరణకు మన జగిత్యాల చూడండి, చెప్పారు జగిత్యాల నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుంది అన్నారు. సంజయ్ నువ్వే ఉండాలి, గట్టిగా పనిచేసుకోని చెప్పి నాకు చెప్పారు ఏంటంటే, మరి వాళ్ళ చూసినాం చరిత్రలో ఎన్నడలేని విధంగా ప్రజలకు దగ్గరగా ఉంచి ఈ రకంగా ఉండాలంటూ ఇటు కేటీ రామారావు గారు కానీ కవిత గారు కానీ మార్గదర్శకం చేస్తే ఇవాళ జగిత్యాలలో నా విజయం నిజంగా చెప్పాలంటే అది ప్రజల విజయంగా నేను భావిస్తున్నాను. ఇది అందరు నాకు శుభాకాంక్షలు చెప్తున్నారు, కానీ నేను జగిత్యాల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 61,000 పైన మెజారిటీ అనేది జగిత్యాలలో దిగ్గజాలు అని చెప్పుకునే నాయకులు ఇద్దరు ఒకటైనా కానీ 4 పార్టీలు ఒకటైనా కానీ ప్రజలు అఖండమైన తీర్పిచ్చారు. దాదాపు అన్ని బూతులలో మెజారిటీ వచ్చింది. ఇది నేను నా విజయం కాదు, ప్రజల విజయంగా భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చింది, మన ఎంపీ గారు కానీ మంత్రులు కానీ అందరూ కూడా జగిత్యాల అభివృద్ధి పట్ల ప్రత్యేకమైన దృష్టి పెడతారని కూడా నేను భావిస్తున్నాను. మరి ఇంతటి మెజారిటీ ఎందుకు వచ్చిందని చెప్పి ఓసారి రిజల్ట్స్ కంటే ముందే సీనియర్ నాయకులు గడ్డి సతీష్ గారు కానీ ఇంకా కొంతమంది నాయకులు దామోదరరావు గారు వాళ్ళు అందరూ మంచి మెజారిటీ వస్తుందని చెప్పింది. నేను కూడా 1-2 చోట్ల ప్రజల స్పందన చూసి చెప్పిన భారీ మెజారిటీతో గెలుస్తాను. దానికి నన్ను కొందరు విమర్శించారు కూడా, ఓవర్ కాన్ఫిడెన్స్ లో పోతున్నావు, అతి విశ్వాసం అని. అతి విశ్వాసం కాదు, నేను మీడియా కూడా చెప్పిన అతి విశ్వాసం కాదు, ఇది విశ్వాసం. ఎందుకంటే ప్రజలకు అనుకున్న స్థాయిలో జగిత్యాలలో పనులు జరగలేదు. అభివృద్ధిలో వేరే పట్టణాలకు చూస్తే వెనుకబడ్డది. వ్యవసాయ రంగంలో ఏదైతే ఆయకట్టు ఏరియా కాలువలు నీళ్లు మేము తెచ్చినామని చెప్పుకుంటారో అదంతా కూడా ఈ తరం నాయకులు ఇప్పుడు ఎవరైతే గత 30-35 ఏళ్ళున్నారో వాళ్ళు రాజకీయాలకు రాకముందు వచ్చిందే తప్ప కొత్తగా ఎకరాలు నీళ్లు రాలే. సో ప్రజలకు అవసరం ఉంది, ఇంకా దాదాపు 20-25 వేల ఎకరాలకు నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. మిషన్ భగీరథను పదే విమర్శించిన మీ మీడియా ద్వారానే ఈనాటికి నా వెంట రమారెడ్డి కాంగ్రెస్ నాయకులను చూపెడతా, తాగడానికి గుక్కెడు నీళ్లు లేని గూడాలు ఎన్నున్నాయో నేను చూపెడతా ఈ రోజు. మరి అందుకోసం ఇవాళ కేటీ రామారావు గారు ఏదైతే మిషన్ భగీరథ అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి దాదాపు 70-80% పూర్తి చేస్తే వీళ్ళు పదే విమర్శించారు. కానీ అంత గొప్ప పథకం తీసినందుకు కూడా కేటీ రామారావు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరొక్కసారి వారు ఇవాళ మన రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మూడో విషయం, వారు ఒక ఐటీ శాఖ మంత్రి. అసలు ఐటీ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే దానికి మరొకసారి హైదరాబాద్ ముందు నుంచే కొంత పెట్టిన పేరుండేది. దానికి ఇవాళ ప్రపంచ పెద్ద వ్యాపారస్తులందరూ తీసుకొచ్చి ఇవాళ ఇవాంకా ట్రంప్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు మన హైదరాబాద్ రావడం, హైదరాబాద్లో ఎన్నో పరిశ్రమలు పెట్టడం, అమెరికాలో తిరిగే హెలికాప్టర్కు అవసరమైన పరికరాలు హైదరాబాద్లో ఉత్పత్తి అవడం, ఇటు ఐటీ మరి పరిశ్రమల శాఖ మంత్రిగా ఈనాడు దాదాపు 6 లక్షల మందికి తెలంగాణలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రైవేట్ రంగంలో వారు పాల్పడడం జరిగింది. అందుకే ఇవాళ తెలంగాణ మీ మీడియా ద్వారా చూస్తా ఉన్నాం, మొన్నటి వరకు 20% అభివృద్ధి రేటు అని చెప్పి చూస్తే ఈ ఎలక్షన్స్ అయ్యేసరికి అది అభివృద్ధి రేటు 30%, 29% పోయింది. నిజంగా ఇదంతా గొప్పతనం కేటీ రామారావు గారు పరిశ్రమల శాఖ మంత్రిగా, ఒక ఐటీ శాఖ మంత్రిగా ఎట్లయితే మనం పైప్లైన్లు వేస్తున్నామో గ్రామాన ఎంతటి బీదవాడి ఇల్లు ఉండని గుడిసె ఉండని గడపకు నీళ్ళెట్టడం, గడపకు ఇంటర్నెట్ కనెక్షన్ 4G లైన్ వేస్తా ఉన్నాం. అంటే ఒక ముందు చూపుతోటి వెళ్తున్న మనిషి మన కేటీ రామారావు గారు. వారి సహాయం కూడా తీసుకొని తప్పకుండా మన జగిత్యాల నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా. ఈ మీడియా ద్వారా మరొకసారి తెలియజేసేది, ఇవాళ ఒక పెద్ద బాధ్యత ఉంది మా పైన, పెద్ద బాధ్యత ఉంది.
ఎందుకంటే గత 4.5 సంవత్సరాల్లో ప్రజల మధ్య తిన్నా చాలా సమస్యలు ఉన్నాయి. అసలు జగిత్యాల శివారు ప్రాంతాలను ఏం మాత్రం పట్టించుకోలేదు. ఎప్పుడో కలపాల్సిన గ్రామ పంచాయతీ స్థలాలను కలపలే. గ్రామ పంచాయతీ వాళ్ళ నిబంధనల ప్రకారం ఎటువంటి పర్మిషన్లు ఇచ్చారు. వాళ్ళ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు లేవు, లైట్లు లేవు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మోతలోని కొంత ప్రాంతం, దరూరులోని కొంత ప్రాంతం, తిప్పనపేటలోని కొంత ప్రాంతం, లింగంపేట కూడా తీసుకుంటే, ఆ తారకరామ్ నగర్ తీసుకుంటే వాళ్ళు కోర్టు కేసులు వేయడం జరిగింది. మరి ఇవన్నీ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అది న్యాయం చెప్పాలంటే రేపు ఒక సవాల్గా ఉంది. పట్టణమేమో మొదటి నుంచి ఒక ప్రణాళిక లేక ఇరుకైన సందులతోటి, ఇరుకైన రోడ్లతోటి వాళ్ళ రోడ్ల విస్తరణ జరగాలని చెప్పి గొడవపడుతున్నారు. అట్లీస్ట్ పరిసర ప్రాంతాలు, మరి పట్టణం అంటే మనం విస్తరణ చేయాలంటే వాళ్ళకి పరిహారం ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. పరిసర ప్రాంతాలు అయినా కానీ వాటిని అభివృద్ధి చేసే ముందు ఏమాత్రం కూడా దృష్టి పెట్టలేదు మున్సిపాలిటీ. అదొక సవాల్గా ఇప్పుడు మిగిలింది. తప్పకుండా ఈ జగిత్యాల మున్సిపాలిటీ పైన ఆధిపత్యం రావాలి. మున్సిపాలిటీ నేను మొన్న కూడా చెప్పినట్టు ఈ పాలకవర్గం పక్కకు జరిగితే తప్ప జగిత్యాల పట్టణం అభివృద్ధి కాదు. ఈ విషయాన్ని జగిత్యాల ప్రజలు పూర్తిగా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను అందరికి తెలియజేస్తా ఉన్నా. జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీని బలోపేతం చేయడానికి అటు గౌరవ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు నేను ఇన్ఛార్జ్గా ప్రయత్నం చేసి గ్రామాన వార్డుకు బూత్ కమిటీలు వేసినాం. అందుకే మొన్న మీరు చూసింది ఎలక్షన్లో ఎక్కడ పోయినా కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి బూత్ వద్ద గుంపులుగా కనబడ్డారు. అంటే పార్టీ అంత బలంగా ఉన్నది. తప్పకుండా వాళ్ళు ఎట్లయితే పార్టీని బలోపేతం చేసినామో, గెలిచిన దాన్ని గెలిచినామని చెప్పి అహంకారానికి పోకుండా ఖచ్చితంగా అభివృద్ధి కోసమే పాటుపడతాం. జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. ఇవాళ నా పైన ఒక నమ్మకంతో ఇవాళ ఓట్లేసింది. 1,04,000 ఓట్లు నాకు రావడం, 61,000 పైసలు ఓట్ల మెజారిటీ అంటే ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ మాకు కొంత తెలిసింది మంచి మెజారిటీతో గెలుస్తున్నామని. కానీ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అసలు ఇంత మెజారిటీ ఎట్లా వచ్చిందని చెప్పి. మరి వాస్తవానికి ఇక్కడ పరిస్థితి ఉండే మనకు కనబడే అందరికి చాలా స్పష్టంగా ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా కానీ ప్రజలు కార్యకర్తలుగా పనిచేశారు. ప్రభుత్వం చేసిన పనులకు కానీ వీటన్నిటికి కానీ. కాబట్టి మా పైన చాలా బాధ్యత ఉంది. నేను మా టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నా, ఎదిగే కొద్దిగా అనుగుండాలన్నట్టు మనం జగిత్యాల ప్రజల అవసరాలు తీర్చడానికి ఎక్కువగా పనిచేయాలి. అవసరం ఉన్న చోట మనం అధికారుల దగ్గరికి పోవాలి, కూర్చోవాలి, ప్రజల అవసరాలు తీర్చాలి. నాకు పూర్తి విశ్వాసం ఉంది మా గౌరవ ఎంపీ గారి మీద కానీ ముఖ్యమంత్రి గారి మీద. పట్టణంకు తప్పకుండా ఇంకా నిధులు తీసుకొస్తాయి. ఈ ఒక 10-15 రోజులు ప్రజల మధ్యలో ఉండి హైదరాబాద్లో కూర్చొనైనా కానీ ఆఫీస్లో చుట్టూ తిరిగినా కానీ నిధులు తీసుకొచ్చి ప్రజల మధ్యనే ఉంటానని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, జగిత్యాల ప్రజలందరికీ కూడా నేను మీ మీడియా ద్వారా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.